నమస్కారం అండి. ఏం సార్ హరిహర వీరమల్లు చాలా అవాంతరాలు దాటుకుంటూ వచ్చింది. మొత్తం ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లతో యుద్ధం కూడా చేసింది. కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిందని తెలిసింది. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? బాధగానే ఉంది, కానీ ఒకంత బాధగానే ఉంది. కాకపోతే అంటే సీజీ వర్క్ ఇంకా అవ్వలేదని చెప్పి తెలుస్తుంది. కొంచెం టైం బట్టేలా ఉంది. ఎందుకన్నా మంచిదని. ఓకే, ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి చాలా ఆత్మతగా, చాలా ఆనందంగా, చాలా సంతోషంతో ఎదురు చూస్తాం. అవును, ఎంతో రోజు వారం రోజులే ఉందనుకున్న టైంలో ఈ బాంబు పడింది. అభిమానులకి ఇది చాలా ఇబ్బంది. అదే చూద్దాం అవుతుంది కదా. ఓకే, సో ఎప్పుడు వచ్చినా మంచిగా రావాలని కోరుకుందాం. ఎప్పుడు వచ్చినా కాదు, ఎప్పుడు వచ్చినా సరిగానే సెన్సేషనల్ మూవీ అది. ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ సినిమా. అభిమానులు చాలా సంవత్సరాల తర్వాత ఇదిరా సినిమా అని చెప్పుకునే విధంగా సినిమా ఉంటుంది. ఓకే ఓకే సార్. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా మళ్ళా వాయిదా. సో చాలా అవాంతరాలు దాటుకుని వచ్చింది. ప్రొడ్యూసర్లు, కౌన్సిలర్, డిస్ట్రిబ్యూటర్లతో కూడా యుద్ధం చేసింది. సో మళ్ళా వాయిదా పడింది. ఎలా చూడొచ్చు? ఆంధ్రాలో చంద్రబాబు పథకాలకి వాయిదాలు పడుకుంటూ వస్తాయి. పవన్ కళ్యాణ్ సినిమా కూడా అట్లా వాయిదాలు పడుకుంటూ వస్తాయి. ఏం ప్రాబ్లం? పవన్ కళ్యాణ్ సినిమాకి డిప్యూటీ సీఎం అయ్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి పేరు. థియేటర్లు లేవా? గవర్నమెంట్ మీదే థియేటర్లు ఎన్నుకోండు. సినిమా తీసుకోవాలి తర్వాత ఎవరు చూస్తాడు? రేపు పని అని చెప్పి ఫ్యాన్స్ అందరూ బ్యానర్లు వేసుకున్నారు రేటు పెట్టి. మన బ్యానర్లు ఎవరు ఇస్తారు డబ్బులు? అట్లకే చాలా మంది మందు సామాన్ కొనుక్కున్నారు. అవి పేలతో పేల కొడుతుంది. రోజు డేట్లు మార్చుకుంటా పోతుంది. ఎట్లా పరిస్థితి ఎట్లయితే ఆయనకే ఎట్లా అయితే అట్లా డిప్యూటీ సీఎం గారికి ఎట్లయితే చిన్న పరిస్థితి ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారితో కలిసి తిరగడం వల్ల ఈ వాయిదాలు అలవాటైనాయి అంటారా? ఏమో తెలియదు కదా. రోజు పవన్ కళ్యాణ్ సినిమా వాయిదా పడతామంటే మాటల రోజు 12 రేటు ఫ్యాన్స్ అందరూ బ్యానర్లు వేసుకున్నారు రేట్లు పెట్టుకోని. మళ్ళీ వాయిదా మళ్ళీ బాంబులు తీసుకున్నారు. పేలతే వేళ తెలియదు. మళ్ళీ వచ్చే వర్షాకాలం ఎప్పుడు చేస్తారు చెప్పరు. సినిమాకి ఏం ప్రాబ్లం? అంటే ఏ రకంగా చూడొచ్చు? అంటే రేంజ్ లో ఉండే పవర్ ఉండే ఆయన దగ్గర అన్ని ఉండే పవర్ లేదా? ఏమి లేదనే సీజే వర్క్లు అని చెప్పేసి అంటారు. సీజే వర్క్లు అన్కంప్లీట్ అని చెప్పేసి అంటారు. అది ఎంతవరకు నమ్మొచ్చు? సీజే వర్క్ అన్కంప్లీట్ అని చెప్పేసి అంటున్నారు కదా, అది ఎంతవరకు నమ్మొచ్చు? సీజీ కంప్లీట్ లేకుండా రేట్లు ఇస్తారండి. సీజీ కంప్లీట్ అవ్వకుండా రేట్లు ఇస్తారా? సో మరి ఎలా చూడొచ్చు అంటారు? మార్కెట్ ఏమన్నా ఎక్స్పాండ్ అవుతుంది అంటారా, లేకపోతే ఇంకో కారణం ఎందుకు? అంటే సినిమాలో నాకు తెలిసి ఏమి ఉండదు సినిమాలో. అందుకే అయిందండి. ఎందుకని కొత్త పెట్టుకోవడానికి టైం తీసుకున్నారు అంతే. మార్చుకుంటా ఇలా సినిమాలు సబ్జెక్ట్ మార్చుకుంటారేమో కానీ చెప్పండి జరిగి చెప్పుకుంటారు. పాప్కార్న్ ప్యాకెట్లు, మంచినీళ్ళు వాటర్ బాటిల్ లేవు, బాత్రూమ్ లో కలర్ లేవు అని చెప్పుకుంటున్నారు అంతే. అంటే ఈ రకంగా పోస్ట్ పోన్ చేసి ప్రజల మీద ప్రేమ ఉంటే గెలిచినప్పుడే థియేటర్ చెక్ చేసేవాడు. ఇప్పుడు ఈ సినిమా వచ్చినప్పుడే గుర్తొచ్చిన థియేటర్ లో ప్రేమ ఉన్నట్టు సినిమా కోసం వాళ్ళు ధర్నా చేస్తారన్నారు. కాబట్టి మనం వాయిదా ఎందుకు పడుతుంది అనేది మాట్లాడుకుందాం. అంటే ఈ రకంగా వాయిదాలు చేయడం వల్ల ఎక్స్పెక్టేషన్స్ తగ్గించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారంట? తగ్గిపోతాయి కదా సార్. ఓకే, పిల్లడికి కుదురుతున్నాడు పట్టాలు అమ్ముతాడా? అట్లాగే సినిమా రిలీజ్ అయిన థియేటర్ కూడా ఇప్పుడు థియేటర్ కూడా పడతాయి. ఎందుకంటే రిలీజ్ లేదు తెలియదు కరపాలతో పౌడక కూడా అట్లా. సో ఇది ఎంతవరకు అంటే న్యాయం? అంటే పవన్ కళ్యాణ్ జనసేన నాయకులకు కానీ పవన్ కళ్యాణ్ కానీ న్యాయం ఏందండి దీని గురించి?